హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎస్టర్డే మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ వీడియో చేసామన్నమాట. జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి చేశాను నేను. ఇప్పుడు ఈ వీడియోలో రీసెంట్గా అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్స్ అడిగారు కదా, యూజీ క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రిక్ క్వశ్చన్స్. అట్లీస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ అనేవి నేను సాల్వ్ చేయబోతున్నా. ఒకసారి చూడండి, కావాలంటే మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇది నేను రెడీ చేసి ఉంచాను అనమాట నీట్గా. చూడండి, అది ఒకసారి చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా టఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇవి CBT2 కూడా యూజ్ అవుతాయి మీకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్స్ నేర్చుకోవాలా. బేసిక్స్ నేర్చుకోకుండా మనం సాల్వ్ చేయాలనేది ఇంపాసిబుల్ అండి. సో అందుకే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు బేసిక్స్ అనేవి చెప్పబోతున్నా. ఫస్ట్ ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఫార్ములాస్ డిస్కస్ చేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట. మీరు ఎనీ ప్రాబ్లమ్, అది టఫ్ రాని, ఈజీ రాని, ఎలా అయినా రాని, మోడరేట్ రాని, నీట్గా మనము సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నేను ఎవరికైనా ఏదైనా చెప్పేది ఏమైనా ఉందంటే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఎవరైతే NTPC సీరియస్ ఆస్పిరెంట్స్, అదేవిధంగా గ్రూప్ డి ఆస్పిరెంట్స్ క్లాసులు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక అబ్బాయి ఏమో నేను ఎస్టర్డే చేశాడు మన వీడియోలో ఒక కామెంట్. ఆ అబ్బాయి కోసమైనా నేను అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా చేస్తా. చాలామంది మీకు ఒక 10 minutes లేకోకుండా అయిపోయింది వీడియో చూడడానికి. పనికి మాలిన వీడియోస్ అన్ని చూస్తారు కానీ ఇలాంటి మీకు యూజ్ అయ్యే వీడియోస్ చాలామంది 0.1తో పోయింది సార్, 0.7తో పోయింది, 1 మార్క్తో పోయింది. ఎందుకంటే ఇలాంటివే చేసే బట్టే. ఓకేనా? నేను మిమ్మల్ని విమర్శించట్లేదు కానీ అట్లీస్ట్ సిన్సియర్గానే ట్రై చేయండి ఈసారి నుంచి అయినా. NTPC అప్లికేషన్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అది గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. ఓకే, ఇప్పుడు చూడండి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చూసాం కదా. నిన్న ఆ అబ్బాయి కోసం నేను లాస్ట్లో మీరు చూస్తుంటే అబ్బాయి మీకు లాస్ట్లో నేను ఆ ఫార్ములాస్ రాసి నేను PDFలో సెండ్ చేస్తాను కొద్ది వరకు వెయిట్ చేయండి. ఫస్ట్ ఈరోజు కొత్త ఫార్ములాస్ నేర్చుకుందాం. ఒకసారి చూడండి. సో 1 వచ్చే ఫార్ములాస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది మీరు లోయర్ క్లాసెస్లో 10th క్లాస్ చదివింటే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ చూడండి, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 1 వచ్చే ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి చూడండి. దీనికి ఇప్పుడు 1 వచ్చే ఫార్ములాస్ చెప్పాను కదా, ఒక్కొక్క ఫార్ములాస్ నుంచి 2 ఫార్ములాస్ తీద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్మేషన్ చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. నాకు ఓన్లీ సైన్ స్క్వేర్ టీటానే కావాలా. ఈ ప్లస్ సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఓకే, నెక్స్ట్ నాకు ఓన్లీ కాస్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలండి. ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా అనేది కాన్స్టెంట్గా ఉంచుతాను, సైన్ స్క్వేర్ టీటా అవుట్ సైడ్ పంపిస్తా. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. సింపుల్గా అవుట్ సైడ్ ఎందుకు పంపించడం అంటే మీరు లోయర్ క్లాసెస్లో చదివింటారు LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ఇది చదివింటారు కదా అందరూ. ఈ ఫార్మేషన్లో LHSలో ఒకసారి చూడండి, తెలియని వాళ్ళు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ బాగా చూడండి. సో LHSలో ప్లస్ ఉంటే అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది? మైనస్. ఇక్కడ ఇంటూ ఉంటే డివిజన్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే, మీకు లోయర్ క్లాసెస్ వాళ్ళకి చదివింటే తెలుసు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకు సార్ అలా పంపించడం అంటే క్వశ్చన్స్లో అడుగుతారు. ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ స్క్వేర్ టీటా ఎంత? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఇది ఒక ఫార్ములా నుంచి ఇంకా డబల్ ఫార్ములాస్ అనేది క్రియేట్ చేయడం అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏముంది మనకి? సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1.
నాకు ఓన్లీ సీకెన్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. మైనస్ అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది, ప్లస్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. ఓకే, నాకు ఓన్లీ ట్యాన్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. ఈ 1 అవుట్ సైడ్ పంపిస్తే అయిపోతుంది కదా. ఓకే, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ 1 కంప్లీట్ అయిపోయిందా. ఇందాకే మీరు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రూల్ తెలిసినారు కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ +1 ఉంది, అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది -1. నెక్స్ట్ మైనస్ ఉంది, అవుట్ సైడ్ పోతే ఏమవుతుంది ప్లస్, సింపుల్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చూడండి, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో ఓన్లీ కొసికెన్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ కాట్ స్క్వేర్ టీటా మాత్రమే కావాలి. ఏమవుతుంది, కొసికెన్ స్క్వేర్ టీటా -1. అయిపోయిందా. ఇదొక ఫార్ములా సెట్ మనకి, ఇదొక ఫార్ములా సెట్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫార్ములా సెట్, మీకు 3 చెప్పాను నేను, చూడండి. సో ఫస్ట్ వన్ చూడండి, టోటల్గా నేను చెప్పింది ఎంత, 3 ఫార్ములాస్ నుంచి ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. ఒక ఫార్ములా నుంచి 2 ఫార్ములాస్ వచ్చాయి. సో ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చేసాయి, ఇక్కడ 2 వచ్చేసాయి, ఆల్మోస్ట్ ఆల్ చూడండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే 9 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలా. ఇంకొకటి, నిన్న రెసిప్రోకల్ చెప్పాను కదా నేను క్లాస్లో, ఎవరైతే వీడియో చూడలేదంటే వెళ్ళి చూడండి ఒకసారి ఆ వీడియో, నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. నెక్స్ట్ ఓకే, 1 వచ్చే ఫార్ములాస్ చూడండి, ట్యాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. నెక్స్ట్ సీకెన్ టీటా ఇంటూ కాస్ టీటా, మీరు రివర్స్లో వేసుకున్నా నో ప్రాబ్లం, ఇక్కడ మల్టిప్లికేషన్లో చెప్తున్నా. ఓకేనా, ఇది 1 వచ్చే ఫార్ములాస్. ఇంతకుముందు 3 ఫార్ములాస్ వచ్చాయి, ఏమేమి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి 1 వచ్చే ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏ ప్లస్ బి వచ్చే ఫార్ములాస్ చూద్దాం ఒకసారి. ఏ ప్లస్ బి వచ్చే ఫార్ములాస్, సో ఏ ప్లస్ బి ఫార్ములాస్, ఏ ప్లస్ బి ఆర్ మైనస్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి తీసుకుందాం ఒకటేసారి. సైన్ ఏ కాస్ బి ప్లస్ ఆర్ మైనస్ కాస్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రిగ్నోమెట్రీ అంటే నథింగ్ బట్ ఫార్ములాస్ అండి. మీకు ఫార్ములాస్ ఎంత బాగా వస్తే అంత నీట్గా ట్రిగ్నోమెట్రీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. సో కాస్ ఏ కాస్ బి, బాగా వినండి, ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ కాస్ ఏ కాస్ బి మైనస్ ఆర్ ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి చూడండి, ట్యాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ బి డివైడెడ్ బై ట్యాన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ బి 1 మైనస్ ఆర్ ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. సో ఒకసారి చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, ఏ ప్లస్ ఆర్ మైనస్ బి. ఫస్ట్ ప్లస్ చెప్తాను చూడండి, సైన్ ఏ ప్లస్ బి ఏమవుతుంది, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సింపుల్. మైనస్ వస్తే మైనస్ వస్తుంది సైన్లో, ఇక్కడే చూడండి మైనస్ వస్తుంది చూడు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమొస్తుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి ఒకసారి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమొచ్చింది ఒకసారి చూడండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అదే ప్లస్ తీసుకుంటే మైనస్ వస్తుంది ఇక్కడ, అదే మైనస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, సింపుల్. అదే మైనస్ తీసుకుంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. చాలా చాలా ఇంపార్టెంట్. ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి, ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అదే మైనస్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మైనస్ వచ్చింది, ప్లస్ తీసుకుంటే డినామినేటర్లో మైనస్ వస్తుంది, మైనస్ తీసుకుంటే డినామినేటర్లో ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. న్యూమినేటర్లో ఓన్లీ ప్లస్సే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కాట్ ఉంది, కాట్ ఏమంత యూజ్ ఏం లేదు, రివర్స్ వస్తాయి అంతే సింపుల్గా, కాట్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫార్ములా సెట్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు 2a ఫార్ములా చూద్దాం.
ఎగ్జామినేషన్లో 2a ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఫార్ములా యాక్చువల్గా సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సింపుల్ ఇంతే కదా. ఇప్పుడు చూడండి, నేను పుట్ ఏ ఈజ్ ఈక్వల్ టు లేదా బి ఈజ్ ఈక్వల్ టు ఏ తీసుకుంటా, అంటే బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో మనకు ఉన్నట్లు 2a రాదు కదా, 2a అయినా కానీ 2θ అయినా కానీ అంతా ఒకటే. 2a అంటే యాంగిల్ 2a అని. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఏ సింపుల్. ఏ అలాగే ఉంచాను, బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా ఏ సబ్స్టిట్యూట్ చేసిన అంటే సైన్ ఏ అలాగే ఉంది. నెక్స్ట్ కాస్ బి ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఏ సబ్స్టిట్యూట్ చేయాలా. నెక్స్ట్ కాస్ ఏ అలాగే ఉంది, బి ప్లేస్లో ఏ. ఓకే, సైన్ ఏ. నెక్స్ట్ చూడండి, సైన్ ఏ ప్లస్ ఏ ఏమవుతుంది, సైన్ 2a అవుతుంది. ఓకే, సైన్ ఏ కాస్ ఏ, కాస్ ఏ సైన్ ఏ రెండు సేమ్ ఉన్నాయి కదా, అంటే 2 సైన్ ఏ కాస్ ఏ. ఇది యాక్చువల్ ఫార్ములా, చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ ఏ కాస్ ఏ అంటే 2 సైన్ ఏ, సైన్ 2a అంటే ఏమి, సైన్ 2a సారీ సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. సింపుల్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. సైన్ 2a వచ్చేసినట్టుంది కదా. ఇప్పుడు కాస్ 2a వెళ్దాం. ఇది సరిపోవట్లేదా? ఓకే, ఈడ సెట్ చేస్తా చూడండి. అది చేయాలా, చేద్దాం మళ్ళీ. మీ ఫార్ములాస్ వచ్చిన తర్వాత ఇది ఒకసారి చూడండి. సో యాక్చువల్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏమి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి. వెయిట్ ఫర్ 1 minute, ఇది సరిగ్గా పట్టంలా. ఓకే, చూడండి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది కదా. సో సేమ్ అదే, ఏ ప్లస్లో పుట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్, పుట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. నేను చెప్పేది మొత్తం థియరీ పార్ట్ చెప్తున్నాను మీకు. ఈజీగా ఎగ్జామినేషన్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా చేయొచ్చు మీరు. కాస్ ఏ ప్లస్ ఏ, బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసిన, సో కాస్ ఏ అలాగే ఉంది. నెక్స్ట్ బి ప్లేస్లో ఏమవుతుంది, కాస్ ఏనే అవుతుంది బి ప్లేస్లో, మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ, రైటా. సో కాస్ ఏ ప్లస్ ఏ ఎంత, 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఇంటూ కాస్ ఏ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ అవుతుంది, మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది ఫార్ములా యాక్చువల్గా. ఓకే, క్లారిటీ వచ్చినట్టు ఉంది. కాస్ 2a ప్లస్ సైన్ 2a. నెక్స్ట్ ట్యాన్ చూద్దాం. ఫైనల్ ఒక్కటి ట్యాన్ చూద్దాం. సో tan of a plus b is equal to tan a plus tan b divided by 1 minus tan a tan b. ఇది ఫార్ములా యాక్చువల్గా. సేమ్ అదే, బి ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. tan a ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ tan రావాల, సో ట్యాన్ మనోడు సతాయిస్తున్నాడు అనమాట. వెయిట్ ఫర్ 1 minute. ఓకే, సో ట్యాన్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ. కొత్తగా న్యూగా పెన్ ట్యాప్ తీసుకున్నాను అనమాట, అందుకే కొద్దిగా నాకు అలవాటు రావట్లే. రైటింగ్ ప్యాడ్ తీసుకున్నాను మీకోసమే, క్లాసులు చేయడం కోసం. చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశంతో చిన్న రైటింగ్ ప్యాడ్ కొనుక్కున్నాను మీకోసమే నేను. అందుకే ఇది కొద్దిగా అవస్థలు, కొద్దిగా అడ్జస్ట్ కాండి అలవాటు అయ్యేంత వరకు. ఓకే, సో 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ ఏ. ఓకే, ఏ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయడం అంతే, బి ప్లస్లో సారీ. సో ట్యాన్ ఏ ప్లస్ ఏ ఏమవుతుంది, ట్యాన్ 2a అవుతుంది. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ ఎంత, 2 ట్యాన్ ఏ డివైడెడ్ బై ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ఏమవుతుంది, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ. మీకు ఫార్ములాలు ఎట్లా వచ్చినాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇదేం బట్టి కొట్టి చెప్పేది కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చెప్పేది అనమాట. ఓకే, tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ.
ఇప్పుడు అన్ని ఫార్ములాస్ ఒకే చోట రాద్దామా? అన్ని ఫార్ములాస్ 2a ఫార్ములాస్ రాస్తాను చూడండి సింపుల్గా. ఏం ఫార్ములా? సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a cos a సింపుల్. నెక్స్ట్ కాస్ 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ సింపుల్. నెక్స్ట్ tan 2a ఈజ్ ఈక్వల్ టు 2 tan a డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఇవే చెప్పేయచ్చు డైరెక్ట్గా మీకు, నేను ఇవే డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ మీకు ప్రూఫ్ చేయించాను అనమాట. ప్రూఫ్లు ప్రాక్టీస్ చెయ్యండి. 100% ఎగ్జామినేషన్లో ప్రూఫ్స్ కూడా డైరెక్ట్గా అడుగుతాడు. ఓకే, ఇది సింపుల్ వీడియో, సింపుల్ ఫార్ములాస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా కొన్ని ఫార్ములాస్ నేర్చుకుందాం. ఆ పిల్లోడి కోసం అబ్బాయి అడిగాడు కదా, ఒకసారి చూడండి, మళ్ళీ రివిజన్ చేస్తాను. అబ్బాయి అడిగాడు లాస్ట్లో, చెప్తాను కదా. సో ఎస్టర్డే 1 minute వెళ్ళండి. ఏం తీసుకున్నాను నేను ఇక్కడ? ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాం. బాగా వినండి, ఏబిసి. సో దిస్ ఈజ్ 90 degrees. నెక్స్ట్ టీటా ఇక్కడ ఉంటుంది సి దగ్గర. ఇప్పుడే సో మనం నిన్న చెప్పాం కదా, ఓ అంటే ఆపోజిట్ సైడు, ఏ అంటే అడ్జసెంట్ సైడు, నెక్స్ట్ హెచ్ అంటే హైపోటెనియస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, టీటా ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ 90 degrees ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? హైపోటెనియస్. నెక్స్ట్ రిమైనింగ్ ఏమో మిగిలింది? అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం సింపుల్గా. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనియస్, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెనియస్. నెక్స్ట్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తారా? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. అంటే సింపుల్, సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా, అంతే. నెక్స్ట్ చూడండి, ఒక నిమిషం, మీకు షార్ట్ కట్ గుర్తుండాలి కదా మరి. రైట్, ఇప్పుడు కొసికెన్ టీటా రాద్దాం. కొసికెన్ టీటా. సో కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనియస్ బై ఆపోజిట్ సైడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి డైరెక్ట్గా. నెక్స్ట్ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనియస్ బై అడ్జసెంట్ సైడ్. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై ఆపోజిట్ సైడ్. సింపుల్గా కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. మీకు ఒక లింకప్ చెప్తానా? సో ఇక్కడ కాట్లో ఏముంది? సి ఉంది. సో న్యూమరేటర్లో సి లెటరే వస్తుంది. అంటే కాట్ టీటాకి ఏం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ సైన్ అంటే కాస్ టీటా బై సైన్ టీటా. ఓకే, ఇంకొక ఫార్ములా చెప్తాను చూడు ఫైనల్. ఇదే టాన్ టీటా ప్లేస్లో మీకు రెసిప్రోకల్స్ రాస్తాను, ఒక నిమిషం. ఫైనల్ మళ్ళా ఈ క్లాస్ లెంత్ అవుతుంది అనుకుందండి. సో ఒకసారి చూడండి సింపుల్గా, ఇదే యాక్చువల్గా టాన్ టీటా ఎంత? సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా. ఇవి మీకు ఖచ్చితంగా గుర్తుండాలా, 100% చెప్తున్నా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తేనే మీకు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఖచ్చితంగా చేసేకి వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడే సైన్ ఏ ప్లస్ కాస్ ఏ డివైడ్ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 17/12 వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేయమంటారు సైన్ ఏ కాస్ ఏలో. సో ఇవి డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను నేను, ఒకసారి చూడండి. సైన్ ఏం రాసుకోవచ్చు? రెసిప్రోకల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ బై కాస్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెంట్ సీకెంట్ రాయమంటే సైన్ ఏం రాసుకోవచ్చు? 1/కొసికెంట్ టీటా, 1/సీకెంట్ టీటా, అంతే కదా. నేను రెసిప్రోకల్స్ రాసా ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇక్కడ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలా? రివర్స్ అవుతాయి. అంటే సీకెంట్ టీటా డివైడెడ్ బై కొసికెంట్ టీటా, సీకెంట్ టీటా డివైడెడ్ బై కొసికెంట్ టీటా. నెక్స్ట్ కాట్ టీటా. కాట్ టీటా అంటే ఇంక రివర్స్, సేమ్ కొసికెంట్ టీటా డివైడెడ్ బై ఏమవుతుంది? సీకెంట్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కొసికెంట్ సీకెంట్. అదే కాస్ సైన్ అంటే కాస్ టీటా డివైడెడ్ బై సైన్ టీటా. ఇవన్నీ ఒక నోట్స్ తీసుకొని నీట్గా నోట్ చేసుకుని చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు 20 minutes దగ్గర అయింది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామా? 19th క్వశ్చన్ ఒకసారి చూడండి. 19th క్వశ్చన్ డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఏమిచ్చాడు క్వశ్చన్లో మనకి? సైన్ ఏ ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 17/12. సైన్ ఏ కాస్ ఏ కనుక్కోమంటాడు. చూడండి,
సో సైన్ ఏ ప్లస్ కాస్ ఏ డివైడెడ్ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 17/12. ఇదేనా ఇచ్చింది? కింద కాస్ ఏ, నేను సైన్ ఏ తీసుకున్నా, సారీ. సో ఒకసారి చూడండి, సింపుల్గా సైన్కి సైన్ సపరేట్ రాసుకున్నాం. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 12 సైన్ ఏ ప్లస్ 12 కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 17 కాస్ ఏ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన ఇట్లా. సో ఇక్కడ చూడండి, ఓన్లీ 12 సైన్ ఏ అలాగే పెట్టేద్దాం. ఈ 12 కాస్ ఏలు దగ్గర రాసుకుందాం. 17 నుంచి 17 కాస్ ఏ మైనస్ 12 కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు, చూడండి, 12 సైన్ ఏ 17 నుంచి 12 పోతే ఎంత? 5 కాస్ ఏ. 5 కాస్ ఏ. ఒకసారి చూడండి, నాకు ఓన్లీ వాల్యూస్ మాత్రమే కావాలి. ఇక్కడ సైన్ ఏ అలాగే ఉంచండి. సైన్ ఏ ఇక్కడ ఇంటూ కదా, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ. సో ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు సైడ్ వస్తే సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 డివైడెడ్ బై 12 అవుతుంది. 5 అలాగే ఉంచిన, 12 ఇటు సైడ్ పంపించిన. సో tan ఏ అవుతుంది. ఓకే, tan ఏ వచ్చేసింది మనకి 5/12. సింపుల్గా చూడండి, మనకు కావాల్సింది ఏమి అడిగిండేది ఇదంతా మళ్ళీ చూడండి ఒకసారి. tan ఏ అంటే ఏమి? ఆపోజిట్ బై హైపోటెన్యూసే కదా, సారీ అడ్జసెంటే కదా. ఇక్కడే చూడండి. సో దిస్ ఈజ్ ABC, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీటా ఇక్కడ ఉండింది. నెక్స్ట్ 90 degrees తీసుకోండి. దిస్ ఈజ్ హైపోటెన్యూస్, టీటా ఆపోజిట్ సైడ్ ఇది, నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ ఈ సైడ్. సో ఇక్కడ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ అడ్జసెంట్ వాల్యూ ఎంత? 12. సో పైథాగరస్ థీరం చూద్దామా ఒకసారి. అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అడ్జసెంట్ స్క్వేర్ ఎంత? 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇది డైరెక్ట్ ఎగ్జామినేషన్లో చేయాలి మీరు, హెచ్ స్క్వేర్. సో 12 స్క్వేర్ 144. 144 ప్లస్ 25 ఎంత? 169 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √169. వాల్యూ ఎంత మరి? 13. ఇప్పుడు నాకు కావాల్సింది ఏమడిగినాడు మనోడు ఏమడిగినాడు? సైన్ కావాలి అడిగినాడు. సైన్ అంటే ఏమి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే 5/13. అదే కాస్ అడిగినాను చూడండి, కాస్ ఏమడిగినాడు? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే 5/13 డివైడెడ్ బై 12/13. సో ఆప్షన్ నెంబర్ 2. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఒక్కసారి డైలీ విజిట్ చేస్తూ ఉండండి. మనకి ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఛానల్ ఇది. ఓకే, థ్యాంక్ యూ, సైన్ ఆఫ్.